నా పేరు సంపత్ కుమార్ అండి. మాది డాకూరు విలేజ్. సో నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విశేషం అది. మరి చాలా చిన్న పిల్లవాడు అతను, 5 సంవత్సరాల 6 సంవత్సరాల వరకు ఉంటాడు. కానీ చైనా మాంజ వల్ల అసలు ప్రభుత్వాధికారులు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ ఎంత చెప్పినా కానీ మన ఎవరైతే షాపు యజమానులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా దయచేసి ఈ చైనా మాంజలు విక్రయించకూడదని నా యొక్క అభిప్రాయము. దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి నిన్న కూడా జరిగిన సమస్య ఏంటంటే చైనా మాంజర్లో వైరింగ్ అనేది ఉంటుంది. ఆ వైరింగ్ అనేది ఒకటేసారి తెగిపోదు, సాగుతుంటుంది. ఆ కరెంట్లకు పడి దాంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి బాబు మొత్తం కాలిపోవడం జరిగింది. సో ఇలాంటివి దృష్టిలో ఉంచుకొని పిల్లలు కూడా, మీ తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా, తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా మీ పిల్లలకు కూడా చెప్పండి, దయచేసి చైనా మాంజలు విక్రయించకూడదు. ఏది ఉన్నా కానీ మన దారం లాంటిది ఏదైతే అప్పుడు తెగిపోతుంటుందో అట్లాంటి దారాలే వాడాలి. పిల్లలు కొన్ని ప్రదేశాలలో మాత్రం ఎగరాలి, కరెంటు వైర్ల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలని నా యొక్క అభిప్రాయం. మాది డాకూరు గ్రామం. నా పేరు ఆంజనేయులు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర నిన్న జరిగింది. షార్ట్ వచ్చి వీరేష్ అనేట అతన్ని కాపాడిడు. నేను తర్వాత వచ్చిన చూసే వరకు మొత్తం కూడా కాలిపోయింది. ఆ జాగా కూడా పోయి చూస్తే ఏం జరిగిందంటే మాంజని పట్టుకుంటే మాంజకే షార్ట్ వచ్చడం జరిగింది. అక్కడ ఏం లేదు, చెట్టు లేదు, ఏం లేదు, ఖాళీ ప్లేస్లో ఖచ్చితంగా మాంజకే షార్ట్ వచ్చింది. కాబట్టి మాంజలు అనేటివి కొనకూడదు. అందరూ కూడా దయచేసి చెప్తున్నారు అంటే పిల్లలు ఎవ్వరు కూడా పతంగ ఎగేసిన చిన్నగా మామూలుగా ఎక్కడ వైర్లు లేని దగ్గర ఆడుకోవాలి, తెల్లదారంతో ఆడుకోవాలి. మాంజ మాత్రం ఖచ్చితంగా కొనకూడదని నాకు తెలిసినంత వరకు నేను చూసిన, అంబులెన్స్లో ఎక్కించేంత వరకు ఉన్న బాబు చాలా ఘోరంగా అట్లా కావద్దని మనవి చేస్తున్నా. దయచేసి ఎవ్వరు కూడా పతంగులు ఎగరడానికి కొంచెం తక్కువ ఎగరేయండి అని కోరుకుంటున్నాను. నా పేరు వీరేష్, డాకూర్ గ్రామం, డబల్ బెడ్రూమ్. గాలిపటం తెగింది. నిన్న ఆ బాబు గాలిపటం గురించి ఉరుకుతొచ్చిండు. ఆ తమ్మానికి వైరుకు తగిలింది. ఉరికి ఆ తమ్మాన్ని పట్టుకున్నాడు. దానికి కరెంట్ షాట్ ఉంది. ఆ షాట్ ఉండడం వల్ల ఆ బాబు తమ్మానికి అదే అంటుకుండు. దీనివల్ల చెట్టు ఎక్కుడు గిట్టు ఎక్కుడు, చెట్టు కూడా ఎక్కలేడు, చెట్టు ముట్టుకోలేడు. ఆ చెట్టు ఉన్నది చిన్నగా, అది ఎండిపోయి ఉంది. ఆ తమ్మం పైరు ఉంది పైకి, దాన్ని చెట్టు గిట్టు అదే అని మోపుతారు. ఆ అబ్బాయి మా చుట్టరికం పిల్లగాడే. నాకు తెలియదు. కాకపోతే ఇంటికి పోయినాక మా బావని అడుక్కుంటే మా పిల్లగాడిన కొడుకు అంటే అందులో విషయంలో దొరికింది. ఆ పిల్లాడు మా పిల్లగాడే. అప్పటి ఆన్ స్పాట్లో పోయినా, ఆడ స్పాట్లో ఏం లేకుండా పత్తి కట్ట ఉండే, కొట్టింది ఉండే, ఏం జరిగిన విషయంలో తంతేనే బయటాడు. చెప్పుకాలతో తంతే బయట చెప్పుకాలతో తనినా పడ్డాడు. ప్రాణం బతికించిన. ఈ మొత్తం కాలిపోయింది. మొత్తం ఇదంతా బ్యాక్ సైడ్ మొత్తం కాలిపోయింది, ఏం లేదు. అందువల్ల తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ వాళ్ళ మమ్మీతో వాళ్ళ డాడీతో మాట్లాడిపించి అప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ పెట్టించి అంబులెన్స్ వేస్తే వచ్చింది. ఇది జరిగింది మ్యాటర్. ఎట్లుందంటే ఇప్పుడు ఉస్మానియాకి రాసినారు, జేబట్ల పట్టలేరు, సంగారెడ్డిలో పట్టలేరు, ఉస్మానియాకి రాశారు. ఉస్మానియాలో ట్రీట్మెంట్ జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.